పర్లేదు, బాగానే మాట మీద నిలబడినావు. మీరు మాట ఇచ్చినట్టుగా మా నాన్న గురించి కూడా చెప్పాలి. చెప్పిన తర్వాతే నేను తాళి కట్టించుకుంటాను. లేదంటే నన్ను చంపుతానని చెప్పినా సరే ఈ పెళ్లి చేసుకోను. అయ్యో, భలే దానివే పద్దు. నువ్వు ఈ మాట అంటావనే, ఇదిగో మీ నాన్న ఎక్కడుండాడో చెప్పే అడ్రస్ ఈ కవర్లో పెట్టాను. ఇలా ఇవ్వండి పెద్దమ్మా. ఆగు, అంతాత్రం ఎందుకు? ఇది ఒక హంతకుడి ఆచూకీ. ఇంతకాలం మీ నాన్న చాలా కష్టాలు పడ్డాడు పద్దు. ఆ పంచన ఈ పంచన పడి చివరికి నా చేతికి చిక్కాడు. పాపం మీ నాన్న చాలా దీన స్థితిలో ఉన్నాడు పద్దు. నువ్వు త్వరగా వెళ్ళి మీ నాన్నని చూసుకోవాలి. అలాగే పెద్దమ్మా, నేను వెంటనే వెళ్ళి మా నాన్నని చూసుకుంటాను. కవరి విడి పెద్దమ్మా. నువ్వు పెళ్లి పీటల మీదకెళ్ళేటప్పుడు ఇస్తాను. ఆంటీ, పెళ్లి కూతుర్ని తీసుకురమ్మంటున్నారు. అలాగా అమ్మీ? అక్కడ పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ ఉంటది, కాస్త పిలుస్తావేంది? అలాగే ఆంటీ. నీ టైం బాగుండది, పిలుస్తా ఉండారంట. చూడు, మీ నాన్న వివరాలున్న కవరు ఇప్పుడు నీ చేతిలో ఉండాది. బుద్ధిగా పెళ్లి చేసుకో, ఆ తర్వాత మీ నాన్నని కలుసుకో. కృష్ణవేణి, పద్దుని మండపానికి తీసుకురా. ఇది కళ నిజమా? బావకి లెటర్ రాస్తే ఇతనొచ్చాడు. ఎవరూ తెలియట్లేదు. బావేనా? నా లెటర్స్ చూసి ఈ పెళ్ళాపటానికి ఎన్నేళ్ల తర్వాత నా బావ నా కోసం వచ్చాడా? సమయానికి తను రాకపోయింటే నా జీవితం ఏమైపోయేదో తలుచుకుంటేనే భయంగా ఉంది. నిన్ను క్షేమంగా తీసుకెళ్లే బాధ్యత నాది. ఇతని మాటలు వింటుంటే నిజంగా ధైర్యం వస్తుంది. నీకేం కాదు, ఓకేనా? ఓకే ఓకే. పదు, ఓకేనా? ఓకే ఓకే. రాయ్, నువ్వు 1 కోటి అడుగుంటే ఇచ్చేవాడినిరా, 10 కోట్లు అడిగినా ఆనందంగా ఇచ్చేవాడినిరా. కానీ నా ప్రాణాన్ని తీసుకెళ్ళిపోతున్నావేంట్రా? రాయ్, పద్దు నా గుండెకాయరా. టక్కున లాగేసుకొని వెళ్ళిపోతుంటే చూస్తూ ఎలా ఊరుకోమంటావు? రాయ్, మర్యాదగా నా గుండెని నాకు ఇచ్చేసి తప్పైపోయిందని క్షమాపణ చెప్పేసి వెళ్ళిపో. రాయ్, పెళ్లి చేసుకునే ఆనందంలో ఉన్నాను కాబట్టే క్షమించి వదిలేస్తాను. మాటిచ్చాను, నేను మాట తప్పను. రాయ్, నీ మాట కోసం నా ప్రాణం తీస్తావేంట్రా? ఇప్పటికే చాలా ఎక్కువ చేసా, ముందే చెయ్యొదులో. చూడటం నా వల్ల కావట్లేదురా. తనని చేర్చాల్సిన చోటుకు చేర్చే వరకు ఈ చెయ్యి వదిలే ప్రసక్తే లేదు. నీకన్నా వయసులో ఎంతో చిన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటారా? మర్యాదగా పక్కకు తప్పుకోండి, సేఫ్గా ఇంటికెళ్తారు. లేదంటే
హాస్పిటల్కి వెళ్తారు. రేయ్, వీడి మాటలతో వినేటట్టు లేడు. వీడిని ముక్కలు ముక్కలుగా నరికి నా గుండెకాయని తీసుకొచ్చేయండి రా. వెళ్ళండి. రేయ్. వెంకీ గారు, మీరా? మీరెందుకు ఇదంతా చేశారు? నా మా నాన్న నన్ను వదిలేయండి, నేను వెళ్ళిపోతాను. నా మూలంగా మీరు సమస్యల్లో పట్టడం నాకిష్టం లేదు. పద్దు, ఇప్పుడు సమస్య అది కాదు. ముందు నువ్వు ఇక్కడి నుంచి క్షేమంగా బయటపడడం ముఖ్యం. ముందు బైక్ ఎక్కు. చూడు పద్దు, నా గురించి ఇంకేం ఆలోచించకు. ఎన్ని వందల మంది వచ్చినా ఒంటి చేత్తో ఎదుర్కోగలడు ఈ వెంకీ. నిన్ను క్షేమంగా తీసుకొచ్చి అప్పచెప్తారని ఒకరికి మాటిచ్చాను. అప్పటి వరకు నన్ను, నా స్పీడ్ని ఎవ్వరూ ఆపలేరు. ఎవరు? నన్నెవరు తీసుకురమ్మన్నారు? నువ్వు బైక్ ఎక్కితే వాళ్ళెవరో చెప్పడం కాదు, వాళ్ళ దగ్గరికే తీసుకెళ్తాను. ముందు బైక్ ఎక్కు పద్దు.